టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టీన్ సైకాలజీ. సైకాలజీ పరంగా అసలు టీనేజర్స్ ఎలా ఉంటారు, మనం ఏం అర్థం చేసుకోవాలి వాళ్ళకి సంబంధించి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి పిల్లలు బయటికి బాగానే కనబడతారు. అంటే వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళ ఫేస్ లో ఉన్న ఫీలింగ్సే మనకు అర్థం, అంటే జస్ట్ కనిపిస్తూ ఉంటాయి బయటికి. బట్ వాళ్ళ లోపల ఏం జరుగుతుంది, వాళ్ళ బ్రెయిన్ లో ఏం జరుగుతుంటది, వాళ్ళ ఆలోచనలో ఏం జరుగుతుంటది, ఇది మనకి తెలియదు కదా. సో ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే, మనం ఏదైనా ఒకటి చెప్పగానే మన పిల్లలు లేదు అని, కాదు అని కానీ, లేకపోతే చిరాకు పడుతున్నారు, కోపం పడుతున్నారు, మనం ఒకటే చెప్తే వాళ్ళు ఒకటి చేస్తున్నారు, లేదా ఏది వద్దంటే అదే చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం. బట్ ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా మనకి తెలియాలి. ఓకే, ఇది తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్ అన్నదే ఉంటది, అదే పెరుగుతూ ఉంటది తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి మధ్యలో. డేంజర్ ఏంటంటే, ఇక్కడ ఈ టీనేజ్ లోని పిల్లల మైండ్ లో ఏవైతే క్రియేట్ అయిపోతాయో తల్లిదండ్రుల పట్ల అండ్ వాళ్ళ తాలూకా సిబ్లింగ్స్ పట్ల, ఈ సమాజం పట్ల, జీవితం పట్ల, టీనేజ్ లో పిల్లల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీనేజ్ లో బిహేవియర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కమ్యూనికేషన్. మనం ఏం చేస్తాం, పిల్లలు మన మీద చిరాకు పడుతున్నారు, కోప పడుతున్నారు, అరుస్తున్నారు అని అనుకుంటుంటాం కదా. బట్ అది బిహేవియర్ కాదు, అది ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. వాళ్ళు ఏదో మనకు తెలియజేద్దాం అనుకుంటున్నారు ఆ విధంగా. ఓకే, బట్ మనకు అది తెలియదు కదా. దే డోంట్ బిహేవ్, ఓకే, దే ఎక్స్ప్రెస్ అన్మెట్ నీడ్స్ అన్నమాట. అర్థమవుతుంది కదమ్మా. అన్మెట్ నీడ్స్ అంటే ఏవైతే వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వడం లేదో వాటిని వాళ్ళు ఈ విధంగా మనకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఏంటి ఫుల్ఫిల్ అవ్వకపోవడం? మనకు అనిపిస్తుంది, అరే వాళ్ళు మనకి తిండి పెడుతున్నాం, మేము 3 పూటలు బాక్సులు కట్టి మరి పంపిస్తున్నాం, చదువుతాం రాస్తాం అంటే బుక్స్ అన్ని కొనేసిస్తున్నామే, ఏంటి వాళ్ళకి మనం నీడ్స్ ఫుల్ఫిల్ చేయకుండా ఉన్నవి అని మనకు అనిపిస్తుంది కదా. బట్ ఇక్కడ ఏమవుతుంటదంటే, వాళ్ళకి కోపం వస్తుంది అని అంటే దాని అర్థం వాళ్ళు కోపపడడం కాదు. దాని రీజన్ ఏంటంటే ఫీలింగ్ అన్హర్డ్. ఫీలింగ్ అన్హర్డ్ అంటే నేను చెప్పింది ఎవరు వినడం లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు కోపపడతారు. నేను చెప్పింది ఎవరు వినడం లేదు, నేను చెప్పింది ఎవరు పట్టించుకోవడం లేదు అని ఫీల్ అయినప్పుడు వాళ్ళు కోపపడతారు. అయితే మనకేంటి, వాళ్ళ కోపమే కనిపిస్తుంది, అరుస్తున్నారు, కోపపడుతున్నారు, చేస్తున్నారు అని మనం అనుకుంటాం. బట్ ఆ లోపల రీజన్ అది కాదు, అది మనకు తెలియదు. అలాగే వాళ్ళు సైలెన్స్ గా ఉన్నారు అని అంటే, అసలు కొద్ది సార్లు చాలా సైలెంట్ గా ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడరు, ఏం చేయరు, మనం పిలిచినా కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వరు. మనం అనుకుంటాం ఏమైపోయిందో ఇంటి అని చెప్పి. సో ఎందుకు అలా ఉంటారు వాళ్ళు అంటే, దే ఆర్ ఫీలింగ్ అన్సేఫ్. ఏదో విషయంలో వాళ్ళు అన్సేఫ్ గా ఫీల్ అవుతుంది. అది వాళ్ళు పర్సనల్ అయ్యి ఉండొచ్చు, ఏదో సంథింగ్. అంటే ఇటు పేరెంట్స్ కి వాళ్ళు చెప్పలేక, కరెక్ట్ గా ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేక, ఏం చేయాలో అర్థం కాక ఉన్న పరిస్థితుల్లో కూడా ఒకసారి వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. అందుకే పేరెంట్స్ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, పిల్లలకి మనం టైం తిండి పెట్టేస్తున్నామా కాదు, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటున్నారో గమనించడం కూడా అవసరం. వాళ్ళు అంటే రోజు కన్నా భిన్నంగా ఏమైనా బిహేవ్ చేస్తున్నారా, ఏ విషయంలోనైనా కూడాను ఇన్ని రోజులు ఒకలాగుండి సడన్ గా ఏమైనా చేంజ్ వచ్చిందా వాళ్ళు, ఒకవేళ వస్తే ఎందుకు వచ్చింది ఆలోచించవలసిన అవసరం ఖచ్చితంగా ఉందమ్మా. ఎందుకంటే చెప్తున్నాను ఇలా, నేను సాధారణంగా మనం ఏం చేస్తాము, అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఉన్నప్పుడు ఎయిదర్ వాళ్ళని డిస్కరేజ్ చేస్తాం, నువ్వు ఎప్పుడు ఎలాగా ఉంటావు, నీకేం పని పడ లేదని చెప్పి, లేదా క్రిటిసైజ్ చేస్తాం, ఏమైపోయిందని నీకు, ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా, అన్ని చేస్తున్నాం కదా, అన్ని అందిస్తున్నాం కదా, వాడు అని అంటూ ఉంటాం. కానీ అక్కడ అది కాదు, ఏదో సంథింగ్ మిస్. అలాగే వాళ్ళు ఒకవేళ యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనుకోండి, అంటే సంథింగ్ సంథింగ్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనుకోండి, ఎందుకు అలా చూపిస్తారు అని అంటే, దే ఆర్ ఫీలింగ్ కంట్రోల్డ్. మనం వాళ్ళ మీద కంట్రోల్ ప్లే చేసాం అనుకోండి, వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తారు అనమాట. యాటిట్యూడ్ చూపించడం అంటే సంథింగ్ స్ట్రేంజ్ బిహేవియర్. టీనేజర్స్ ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయడానికి చూస్తామో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మగ పిల్లలు ఉన్నారు అనుకోండి, 15-16 ఇయర్స్ పిల్లలు, వాళ్ళ ఫాదర్ ఏదైనా గట్టిగా అన్నారు అనుకోండి, వాళ్ళకి కొంతమంది వాళ్ళ ఫాదర్ డైరెక్ట్ గా ఏమన్నారు, వాళ్ళ మదర్ దగ్గర వచ్చి అంటారు, ఏమనుకుంటున్నాడు ఆయన, అసలు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, నేను ఎలాగంటే అతను అలాగంటారు, అర్థం చేసుకోరు, ఎప్పుడు ఇలాగే అంటారు. అదే ఆడపిల్లల్ని తీసుకున్నాం అనుకుంటే, వాళ్ళు ఏంటంటే అనగానే వెళ్ళిపోద్ది అనమాట బాణం లాగా, అలాంటి వాళ్ళు అయితే. అది కాకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఏడ్చుకొని కూర్చుంటారు. రెండే ఉంటాయి ఆడపిల్లలు ఎక్కువగా, ఇదర్ అటు నుండి మాట ఇంకా కంప్లీట్ అవ్వదు, ఇటు నుండి వెళ్ళిపోద్ది, లేదా ఏడ్చుకొని కూర్చోవడం. సో ఇక్కడ ఈ రెండు డేంజరే కదా, తెలియదు పాపం వాళ్ళకి, అంతే. అంతేకాకుండా ఏంటంటామా, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ చెప్పాను కదా ఇప్పుడు మీకు, ఫీలింగ్ అన్హర్డ్, అన్సేఫ్ ఫీలింగ్, కంట్రోల్డ్ ఫీలింగ్, ఇవి ఉన్నప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉంటది మనసులో. ఇన్సెక్యూరిటీ ఉండి, నా మాట అంటే వీళ్ళెవరు వినరు, నా మాట అంటే ఖాతరు లేదు, నన్ను పట్టించుకోరు, ఓకే, లేదా నన్ను ఎప్పుడు బ్లేమ్ చేస్తూనే ఉంటారు, కంట్రోల్ చేస్తూనే ఉంటారు అని అనుకున్నప్పుడు, వాళ్ళు మనతో ఓపెన్ అప్ అవ్వరు. వాళ్ళకంటూ వాళ్ళు ఒక గిరి గీసుకొని ఉంటారు అందులో. దాని వల్ల ఏమవుతుంది అంటే, ఈ బయట నుంచి ఎవరైతే ఫ్రెండ్స్, మిగతా బయట పీపుల్ ఉంటారో వాళ్ళ తాలూకి వీళ్ళ మీద ఎక్కువ పడతాయి. ఎందుకు, వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. బయట వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడున్నో పిల్లలకి చెప్తారంటమ్మా, మన పిల్లలకి, నువ్వు ఎలాగున్నావు, అలాగున్నావు, ఎలాగుండు, అలాగుండు అని ఎవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పరు. నువ్వు ఎలాగున్నావో నువ్వు సూపర్ అసలు అంటారు. టీనేజ్ లో పిల్లలకు కావాల్సింది అది, ప్రైజింగ్, క్రిటిసైజింగ్ కాదు. మనం ఏం చేస్తాం,
క్రిటిసైజ్ చేస్తాం. అబ్జర్వ్ చేయండి. టీనేజ్ లో ఉన్న పిల్లలు ఏం కోరుకుంటారంటే వాళ్ళని మనం మెచ్చుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళు చేస్తున్న పనులను గాని, వాళ్ళ క్వాలిటీస్ గాని, వాళ్ళ మాటలను గాని మనం ఏం చేస్తామంటే దానికి ఉల్టా చేస్తుంటాం. చిన్నప్పుడు ముద్దుగా మాట్లాడుతుంటే అంతా ముచ్చిపోయి అడిగి 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 వింటుంటాం. ఏ ఏజ్ లో అయితే నిజంగా మనం వినడం అవసరమో వాళ్ళు చెప్పడం అవసరం ఆ టైంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి నోరు మీమని చెప్పి మనం చెప్పడం ప్రారంభిస్తాం. టీనేజ్ లో వాళ్ళు మాట్లాడాలి, మనం వినాలి. మనం ఉల్టా చేస్తుంటాం. ఓ లెక్చర్లు రామాయణం, మహాభారతం, హిస్టరీ, జాగ్రఫీ అన్ని కలిపి వాళ్ళు అసలు ఏం తీసుకోవాలో, ఏం అర్థం చేసుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, తల ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. సో ఇలా టీన్స్ బిహేవియర్ ఏదైతే మనకి బయటికి కనిపిస్తుందో దట్ ఈస్ నాట్ ద బిహేవియర్, దట్స్ ద కమ్యూనికేషన్. అంటే ఆ త్రూగా మనకి ఏదో వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, మనకు అది అర్థం కాక మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ రోజు నుండి మీరు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇలా బిహేవ్ చేశారు అని అంటే దాని వెనకాల కారణం ఏదై ఉంటది. అంటే ఇప్పుడు అర్థమవుతుందా మీకు ఎందుకు చెప్తున్నాను ఇవి? మాటలు చాలా జాగ్రత్తగా ఆడాలి టీనేజర్స్ తో. మనకి ఏది అనిపిస్తే అది వాళ్ళతో అనేయడం, మనకు ఫ్రస్ట్రేషన్ వస్తే వాళ్ళ మీద చూపించడం, ఆ తర్వాత బుజ్జగించడానికి ప్రయత్నించడం అవి కాదు. మనం మన కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్. మనం ఎవరితో మాట్లాడినా కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ టీనేజర్స్ తో మాట్లాడినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ మైండ్ లో రికార్డ్ అయిపోతుంటది. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ నౌ. సో ఏదైనా ఒక బిహేవియర్ కనిపించింది పిల్లలది అంటే ఇట్స్ నాట్ ద బిహేవియర్, ఇట్స్ ద కమ్యూనికేషన్. వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, సరైన విధంగా వాళ్ళు చెప్పలేకపోతున్నారు కాబట్టి అలా కోపంగానో, చిరాగ్గానో, ఫ్రస్ట్రేషన్ గానో, సంథింగ్ ఇంకేదో గానో బయటికి వస్తుంటది. We have to understand as a mother or as a parent.